హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. మిత్రులారా, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కొత్త విషయాలు ఎందుకు మీ ముందు మాత్రమే వస్తాయి? కోట్ల మంది మధ్యలో మీరు మాత్రమే ఈ వీడియో ఎలా చేరుకున్నారు? ఇది కేవలం యాదృచ్ఛికం అనుకోకండి, ఎందుకంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఇది ఒక విశ్వం పిలుపు, ఒక దైవిక సందేశం యూనివర్స్ మీకు స్వయంగా పంపింది. మీరు ఇక్కడికి చేరుకోవడమే మీరు ఎంపిక చేయబడ్డ సాక్ష్యం. అవును, మీరు సరిగ్గానే విన్నారండి. ఈ సందేశం చూడగలిగేది యూనివర్స్ యొక్క పిలిచిన వాళ్ళు మాత్రమే. మిగతా వారు ఈ వీడియోను అస్సలు చేరుకోలేరు, ఎందుకంటే వారి ఆత్మ ఇంకా స్థిరంగా లేదు. కానీ మీరు సిద్ధంగా ఉన్నారు. మీ ఆత్మ జాగృతి అవుతుంది. మీ జీవితంలో ఇప్పుడు ఒక కొత్త అధ్యయనం తెరుచుకుంటుంది. మీ పేరు పలకట్లేదు, కానీ మీ ఆత్మ పిలిచారు. మీరు ఈ వీడియోపై క్లిక్ చేసినట్లయితే మీ జీవితంలో ఒక అదృశ్య ద్వారం తెరుచుకుంది. ఇక మంచి విషయాలుగా మారతాయి. కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఆగిపోయినవన్నీ కూడా ఇప్పుడు నీకు బ్రహ్మాండంగా నీకు సమయం అనేది ఆసన్నమైనది. నీలో ఒక శక్తి ఉంది, ఒక కాంతి ఉంది. దాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోలేదు, కానీ ఇప్పుడు దాని గురించి సమయం వచ్చింది. మీరు యూనివర్స్ మీకు చెబుతూ ఉంది, మీ ఆత్మ చాలా బలమైనది, సహించింది. కానీ ఇప్పుడు మీకు జవాబు ఇచ్చేది సమయం వచ్చింది. మీరు రాత్రుల్లో పునరావృతం చేసిన ప్రశ్నలు, హృదయంతో మొరపెట్టిన ప్రార్థనలు ఇప్పుడు జవాబు లభించబోతుంది. మీరు మీపై నమ్మకాన్ని కోల్పోయారంటే, వేచి వేచి అలసిపోయారంటే వినండి. మిమ్మల్ని వదిలేశారని కాదు, మిమ్మల్ని సిద్ధం చేశారు. ఈరోజు ఈ సందేశం సాధారణమైన కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక శక్తి. మీరు దాన్ని ఎంపిక చేయబడ్డారు. వారిలో మీకు చైతన్యం వస్తుంది. ఒకరు మీలో చైతన్యం ఉంది, ఆ సున్నితత్వం ఉంది, ఇలాంటి సూక్ష్మ సంకేతాలను పట్టుకోగలదు. మరి మీరు అలా చేస్తూ ఉంటే మీరు ఒక లోతైన ఆధ్యాత్మిక మార్గంపై అడుగుపెడుతున్నారు. ఆ మార్గం మిమ్మల్ని మీ నిజమైన స్వరూపంతో కలిపేది. మీకు ఈ సందేశం చూపబడింది ఎందుకంటే ఇప్పుడు సమయం వచ్చింది. మీ జీవితంలో వచ్చే మార్పు సాధారణమైనది కాదు, అది మీ మొత్తం వాస్తవికతను తాళకిందులు చేస్తుంది. మీరు మీకోసం ఎప్పుడైనా ఆలోచించిన సంతోషం, సమృద్ధి, ప్రేమ, ఉద్దేశం ఇప్పుడు అవన్నీ మీకు మరింత దగ్గర కానున్నాయి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, పెద్దదేదైనా జరగబోతుంది అంటే ముందు అంతా చంద్రవందరవుతుంది. తుఫాను ముందు శాంతి ఉండటం వల్ల మార్పు ముందు జీవితంలో ఒక వింత అసౌకర్యం ఏర్పడుతుంది. మీరు అసౌకర్యాన్ని అనుభవించారు. బ్రహ్మాండం మీ ఆత్మను పిలిచింది. ఈ సమాజంలో ఈ సమయంలో మీ చుట్టూ జరుగుతున్నదంతా ఒక ప్రణాళికలో భాగమే. మీ యొక్క జీవితం నుంచి దూరం అవుతున్నారు. మూసుకుపోతున్న ద్వారాలు, విరిగిపోతున్న సంబంధాలు, ఇదంతా ఒక కొత్త పవర్, కొత్త వ్యక్తులు, కొత్త అవకాశాలు మీ జీవితంలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతుంది. మీకు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇదంతా మీకోసమే సిద్ధం చేసింది. కాబట్టి కొత్త ఎత్తులు తీసుకెళ్ళడానికి జరుగుతున్న సంగ్రామం. కొన్నిసార్లు మీరు ఆలోచిస్తూ ఉంటారు, ఎందుకు మళ్ళీ మళ్ళీ విషయాలు చెడిపోతూ ఉంటాయి, ఎందుకు ప్రతిసారి మంచి జరగబోతుంది అనుకున్నప్పుడు అకస్మాత్తుగా ఆగిపోతుంది. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? బహుశా ఈ విశ్వం మిమ్మల్ని పెద్ద విషయానికి సిద్ధం చేస్తుందేమో. బహుశా మీరు కోరుకున్న దానికంటే మీకు ఎక్కువ లభించబోతుందేమో. అందుకే ఇప్పుడు కొంచెం ఆలస్యం అవుతుంది. ఈ విశ్వం సందేశం ఇచ్చినప్పుడు అది సూటిగా ఉండదు, అది సంకేతాలతో మాట్లాడుతుంది. కొన్నిసార్లు పాటల సాహిత్యంలో, కొన్నిసార్లు అపరిచితుల మాటలతో, కొన్నిసార్లు పాత పుస్తకాల పేజీలో దాగి ఉంటుంది ఆ సందేశం. మరికొన్నిసార్లు ఈ వీడియో లాంటి మాధ్యమం ద్వారా. కాబట్టి ఈరోజు మీరు దీన్ని వింటుంటే ఇది కేవలం ఒక వీడియో కాదు, ఇది ఒక విశ్వ సంభాషణ. ఇప్పుడు బ్రహ్మాండం కేవలం సంకేతాలు ఇవ్వదు, అది జోక్యం చేసుకుంటుంది. అది పాత కర్మలను కత్తిరించేస్తుంది, మీ ఆత్మ పూర్వజన్మల బంధాలను విరగొడుతుంది, మరి మీ చుట్టూ ఒక అదృశ్య కవచాన్ని సృష్టిస్తుంది. తద్వారా ఈ నెగిటివ్ మిమ్మల్ని తాకకుండా మీ ఆలోచనలో ఇప్పుడు మార్పు వస్తుంది. ఒకప్పుడు మనసు లగ్నమైన విషయాలలో ఇప్పుడు ఆసక్తి తగ్గుతుంది కదా. మీ దృష్టి ఇప్పుడు మీ ఉద్దేశం వైపు ఆకర్షింపబడుతుంది. మీకు దూరమైనది మీ వైపు ఆకర్షింపబడుతుంది. మీరు మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉన్నారు, నన్ను ఎందుకు ఎంపిక చేశారు? వినండి, మిమ్మల్ని అందుకే ఎంపిక చేశారు అంటే, ఎందుకంటే మీరు గతంలో ఎవరో ప్రార్థనలు, జవాబులు ఇచ్చారు. మిమ్మల్ని అందుకే ఎంపిక చేశారు. ఎందుకు అంటే మీరు షరతుల్లో కూడా ప్రేమిస్తారు కాబట్టి. మిమ్మల్ని అందుకే ఎంపిక చేశారు, ఎందుకంటే బ్రహ్మాండం మీలాంటి వారు అవసరం. ఇతరుల చైతన్యాన్ని జాగృతం చేయగలదు. అందుకే ఇప్పుడు మీరు ఒంటరి కాదు, మీ చుట్టూ ఒక దైవీక బృందం ఉంది. విశ్వం ఆలోచనలు వింటుంది, మీ రక్షణలో నిమగ్నమై ఉంది, ప్రతి అడ్డంకిని తొలగిస్తుంది. మీరు దీన్ని అనుభూతి చేయగలరు.
మీరు కొత్త స్థాయికి చేరుకుంటారు. ఇది మీ ఆలోచనలకు అంటదని. ఇది మీ భావతత్వాన్ని ఆకృతం చేసిన సందేశం. దీన్ని తేలిగ్గా తీసుకోవద్దు. దీన్ని హృదయపూర్వకంగా వినండి. మీరు చాలా ప్రత్యేకమైన వారు. ఈ సందేశం రావడమే దాని సాక్ష్యం. యూనివర్స్ మీకు చెబుతుంది, మీలో అపారమైన శక్తి ఉంది. ఆ శక్తి ఇప్పటి వరకు అణచివేయబడింది, కానీ ఇప్పుడు ప్రకటనమయ్యేందుకు సిద్ధమైంది. ఈ యొక్క సందేశం మిమ్మల్ని జాగృతం చేయటానికి వచ్చింది. మీరు సాధారణమైన వారు కాదు. మీ ఆత్మ పాతది, దైవీకమైనది. మీ జీవితంలో ప్రతి కష్టం, ప్రతి ఉద్దేశం భాగమే. యూనివర్స్ చెబుతుంది, మీరు ఎదుర్కొంటున్న సమస్యలు వృధా కాలేదు. ప్రతి నొప్పి, ప్రతి కన్నీరు మిమ్మల్ని ఇప్పటికిప్పుడు నిలబడి స్థానానికి తీసుకొచ్చాయి. ఇప్పుడు మీలో దాగిన శక్తి గురించి సమయం యూనివర్స్ ఈ సందేశం ద్వారా మీకు చెబుతూ ఉంది. కొంతమంది మీ జీవితంలో ప్రత్యేక ఉద్దేశంతో వస్తారు. మరికొందరు విరగొట్టడానికి వస్తారు. మరికొందరు మిమ్మల్ని నేర్పడానికి వస్తారు. కానీ ప్రతి ఒక్కరూ కూడా వారి వారి ఆత్మను బలోపేతం చేయటానికి మార్గాన్ని స్పష్టం చేస్తారు. మీలోని కాంతి ఇప్పుడు అంత బలవంతమైనది. మీరు ఇతరుల జీవితాల్లో కూడా వెలుగు వ్యాపించేయచ్చు. మిమ్మల్ని గుర్తు చేయటానికి వచ్చింది. ఇది కేవలం మీకోసం కాదు. మీరు బ్రహ్మాండ శక్తి యొక్క హవాకులను యూనివర్స్ యొక్క అత్యంత లోతైన సందేశం ఏంటి అంటే, మీ భయాలు, సందేహాలు వదిలేయండి. మీ మార్గంలో అడ్డంకులు వదిలేయండి. మీ ఆత్మబలం పరీక్షించడానికి అవి వచ్చాయని నమ్మండి. నిజమైన పిలుపును విన్నప్పుడు ఆ ప్రశ్నలకు జవాబులు లభిస్తాయి. ఇప్పుడు మిమ్మల్ని మీరు అడగండి, ఈ రహస్య సందేశాన్ని పూర్తిగా అంగీకరిస్తారా? అవును అంటే రాబోయే రోజుల్లో మీ జీవితం పెద్ద మార్పు జరగబోతున్నాయని అర్థం చేసుకోండి. ఈ విశ్వం మీకు సంకేతం ఇస్తుంది. మీరు హృదయపూర్వకంగా ప్రార్థించిన ఏదైనా దాని జవాబు మీకు లభించబోతుంది. ఈ సంకేతం కేవలం స్థిరమైన వారికి మాత్రమే చేరుతుంది. ఇప్పుడు విశ్వాసం ఉండాల్సిన సమయం మీపైన, మీ ఆత్మపై, యూనివర్స్ శక్తిపై. మీరు మీ సందేశాన్ని వింటుంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఇది బ్రహ్మాండం మీ నుంచి పంపిన ప్రత్యేక సంకేతం. మీ ఆత్మ యొక్క పవిత్రత, మీలోని దైవీగా ఈ సందేశాన్ని మీ వైపు ఆకర్షించాయి. ఇప్పుడు బ్రహ్మాండం మీతో సంభోషిస్తుంది. మిమ్మల్ని మీ రహస్య సందేశాలకు అవగాహన చేస్తుంది. బ్రహ్మాండ శక్తి నిరంతరం మన చుట్టూ ప్రవహిస్తుంది. కానీ తమ మనసు హృదయాన్ని దాటికి తెరచిన వారు మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలరు. ఈ విశ్వం మీకు చెబుతుంది, బ్రహ్మాండంలోని ప్రతి కణం మీ ఉనికిని ఉంది. మీ జీవితంలో వచ్చిన నొప్పి యోని కాదు. మీ విరగడానికి కారణం కేవలం దురదృష్టం కాదు. ఆ విరగడంలో కూడా ఒక సిద్ధత దాగి ఉంది. మిమ్మల్ని పాత బంధాల నుంచి విడదీసి కొత్త ఉద్దేశం వైపు నడిపించడానికి మీలోని శాంతి, సమతుల్యతను సాధించినప్పుడు బ్రహ్మాండ భాషను అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. మీ లైఫ్లో జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ అండ్ ప్రత్యేక ఉద్దేశంతో జరుగుతూ ఉంటాయి. మీ సాన్నిధ్యాన్ని ఇతరులు చూడలేరు. మీ హృదయం చాలా త్వరగా విరిగిపోతుంది. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? బహుశా అందుకే ఎందుకంటే మీ ఆత్మ చాలా లోతైంది కాబట్టి. బహుశా అందుకే ఎందుకంటే మీ కేవలం మీ భూమికి చెందినవారు కాదు, మీ పై శక్తుల సంబంధం ఉంది కాబట్టి. మీ ఆ లక్షల ఆత్మలతో ఒకరు కేవలం జీవించడానికి, పుట్టించిన మార్పు తీసుకురావటానికి, ప్రత్యేక కార్యం చేయడానికి పంపబడ్డారు. అందుకే అందరి జీవితంలో సౌకర్యం ఉన్నప్పుడు మీకు మాత్రం సమస్యలు ఉన్నాయి. కొంత ప్రశాంతత లభించినప్పుడు అది మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ యూనివర్స్ చెబుతుంది, యూనివర్స్ చెబుతుంది ఇక లేదు, మీ సమయం ఇప్పుడు వచ్చింది అని. సంవత్సరాలుగా వేచి ఉన్నది మీకు లభించబోతుంది. బహుశా మీరు ఇటీవల చాలా అలసట అనుభవించారు. కొంత అసంపూర్ణత, కొంత నిరాశ, భయం, కొంత అసౌకర్యం. కానీ తెలుసుకోండి, ఇదంతా సంకేతాలు. మీ ఆత్మకు తెలుసు పెద్దదేదో జరగబోతుంది. ఆ అసౌకర్యం అందుకే బ్రహ్మాండం మీ పేరు పిలిచింది అని. మీరు ప్రత్యేకమైన వారు. ప్రతి మనిషి ఈ వీడియో కనిపించదు. ఇంకా లౌకిక భాషకు మునిగిపోయినప్పుడు వారు వినలేని సందేశం కనిపించదు. ఇక్కడ ఉంది ఏంటి అంటే, మీ ఆత్మ ఇప్పుడు జాగృతమైంది. మీకు యూనివర్స్ మార్గాలు తెరుచుకోవటం మొదలుపెట్టాయి. యాదృచ్ఛికాలు ఎప్పుడు సంకేతాలు అవుతాయి. మరి సంకేతాలు ఇప్పుడు సాక్షాత్ అనుభవాలు అవుతాయి. మీకు లభించిన అవకాశాలు ఇప్పుడు కనిపిస్తాయి. మీ ఆత్మకు పంపబడిన వ్యక్తులు లభిస్తారు. మీకు అవకాశాలు లభిస్తాయి, మిమ్మల్ని మీ మనుగడకు చేర్చేవి. ఇప్పుడు మీరు ఏమి చేయాలి? ఈ సందేశాన్ని అనుభూతి చేయాలి. దీన్ని కేవలం వినకండి, మీలో ఇంకించుకోండి. కళ్ళు మూసుకొని ఒక నిమిషం హృదయంలో చెప్పుకోండి, నేను సిద్ధంగా ఉన్నాను. యూనివర్స్ పంపేది నేను అంగీకరిస్తున్నాను. ఈ వాక్యమే మీ జీవితంలో అద్భుతాలను ప్రారంభిస్తుంది. ఇప్పుడు ఈ విషయాలను అకస్మాత్తుగా మారతాయి. ముందు మిమ్మల్ని అర్థం చేసుకునే వారు ఇప్పుడు మీ వైపు ఆకర్షితం అవుతారు. ముందు మళ్ళీ అడ్డంకులు ఉన్న చోట ఇప్పుడు ప్రయత్నం లేకుండా మార్గాలు సునాయాసనంగా అవుతాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే, మీరు ఏం చేయాలి?
జవాబు శాంతంగా ఉండండి. మీలోకి చూడండి. మళ్ళీ మళ్ళీ వచ్చే భావాలను అనుభూతి చెందండి. ప్రతిరోజు మిమ్మల్ని బాధించే లేదా పునరావృతం అవుతున్న ఆలోచనలపై దృష్టి పెట్టండి. ముందు మూసుకున్న ద్వారాలు ఇంకొకటిగా తెరుచుకుంటాయి. ఒక్కొక్కటిగా మీ జీవితంలో సంకేత కనిపించడం మొదలవుతాయి. ఉదాహరణకు 44 లాంటి సంఖ్యలు మళ్ళీ మళ్ళీ కనిపిస్తాయి. మీకు అనిపిస్తుంది ఏదో అదృశ్య శక్తి మీతో పాటు నడుస్తుందని. మరి అదే నిజమైన. ఎందుకంటే మీరు ఈ సందేశాన్ని చూశారంటే మీ ఆత్మ ఇప్పుడు యూనివర్స్తో కనెక్ట్ అయింది. మీ మనసులోని ప్రశ్నలు ఇప్పుడు నెమ్మదిగా విప్పుకుంటాయి. ప్రతి జవాబు ఒక అనుభవ రూపంలో వస్తుంది. ప్రతి సమాధానం మీ బయటకు రాకుండా మీలోనే లభిస్తుంది. మరి మీతో అనుసంధానమైనప్పుడు ఏ భ్రమ, భయం లేదా దుఃఖం మీ దగ్గరికి రావు. ఎందుకంటే అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు మిమ్మల్ని ఎంపిక చేశారు కేవలం మీరు ప్రత్యేకమైన వారు కాబట్టి. మీరు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇతరుల మార్గాన్ని కూడా వెలిగించడానికి. మరి అదే దైవిక పిలుపు యొక్క అద్భుతం. మీకు మీరు ఈ దశలో వెళ్తున్నారో తెలియకున్నా మీ ప్రతి అడుగు ఏదో అదృశ్య శక్తి మీ ఆత్మ యొక్క నిజమైన కార్యంలో అనుసంధానం చేస్తూ ఉంటుంది. మార్గాన్ని మలుపిస్తుంది. యూనివర్స్ ఎప్పుడూ శబ్దాలతో మాట్లాడుతూ భావనతో మాట్లాడుతుంది. కొన్నిసార్లు అపరిచితుని మాటల్లో, అకస్మాత్తుగా లభించే పాత వస్తువులలో, మరికొన్నిసార్లు కోట్ల మంది కాకుండా ఎంపిక చేయబడ్డ ఆత్మలకు మాత్రమే కనిపించే ఈ వీడియోలాగా. మరి దీన్ని మీరు చూశారంటే ఖచ్చితంగా మిమ్మల్ని విశ్వం పిలిచింది. ఇప్పుడు మీకు నిద్ర పట్టదు. మీ నిజమైన కార్యాన్ని పూర్తి చేయకుండా బహుశా మీరు ఆలోచిస్తూ ఉన్నారు. కానీ అలా ఉండవద్దు. ఖచ్చితంగా మీరు ఆలోచించకుండా మీరు చేయాల్సిన పనిలో నిమగ్నం అవ్వండి. ఖచ్చితంగా విశ్వం మీకు సహాయపడుతుంది. ప్రతిసారి కూడా విశ్వానికి కృతజ్ఞతలు చెప్పటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ డబ్బు, నగలు, ఆనందం, సంతోషం, అవకాశాలు అన్నీ ఇచ్చినందుకు ధన్యవాదాలు విశ్వమ్మ. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయటం మర్చిపోవద్దు. అలాగే హై పాయింట్స్ ఉంటే ఖచ్చితంగా ఇచ్చి సపోర్ట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్.